గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు సగటు మధ్య తరగతి కుటుంబం వాళ్ళు చూసేది ఏంటంటే కొంచెం రిటర్న్స్ హైగా వస్తే బాగుండు అని చెప్పి. మరి మనం ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ రిటర్న్స్ రావాలి అన్న, కొంచెం రిటర్న్స్ అనేవి ఎక్కువగా రావాలన్నా ఎలాంటి స్టాక్స్ని చూస్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్గా ఎందులో చేయాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సాల్మన్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ ఝాన్సీ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మ, దేవుని వల్ల. మీరందరు బాగుంటేనే, అందరికీ స్టాక్స్ గురించి చెప్తూ ఉంటేనే అందరు కూడా బాగుంటారు, కొంచెం సంపాదించుకోగలుగుతారు. జాబ్ త్రూ కాకుండా ఇన్వెస్ట్మెంట్ త్రూ. సో ఎవరైనా సరే ఎక్కువ రిటర్న్స్ కావాలి అన్నప్పుడు ఆ స్టాక్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది ఒక సామాన్య మానవులకి? చూడండి అమ్మా, మనం ఏం చెప్తున్నామంటే మధ్యతరగతి ప్రజలకి, కామన్ మ్యాన్కి మీ యొక్క డబ్బు మీకోసం పనిచేయాలి. మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీకు ఫ్రెండ్ అవ్వాలి. ఎప్పుడు అవుతుంది? మీరు చెప్తుంటే బాగుంది, కానీ ఎప్పుడు అవుతుంది నిజంగా? ఎక్కువ రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి? ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది. ఓకే, సపోజ్ మనం బ్యాంకులో FD చేసామనుకోండి అమ్మా, ఎంత పర్సెంట్ వస్తుంది? 7%. 7% వస్తుంది FD సుమారుగా. 7% అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతుంది? చాలా సంవత్సరాలు పడుతుంది డబుల్ అవ్వాలి అని. దీనికి మనకు ఒక రూల్ ఉంది. దాన్ని ఏమంటారంటే రూల్ ఆఫ్ 72. 72ని రూల్ ఆఫ్ 72. ఓకే, 72ని మీకు వచ్చే రిటర్న్స్తో డివైడ్ చేస్తే, అంటే 72 డివైడెడ్ బై 7, 10. అంటే బ్యాంక్లో మీరు డిపాజిట్ చేస్తే 10 ఇయర్స్కి 10 ఇయర్స్కి మనం ఎంత అమౌంట్ చేస్తాం దానికి డబుల్ అవ్వడానికి 10 ఇయర్స్ పడుతుంది. 10 ఇయర్స్ పడుతుంది. ఓకే, సపోజ్ మీకు 6% వచ్చింది అనుకోండి, 72 డివైడెడ్ బై 6, 12 ఇయర్స్ పడుతుంది. అంటే ఎండోమెంట్ పాలసీలో 5% వస్తుంది. ఓకేనమ్మా, అంటే 72ని మీకు వచ్చే రిటర్న్స్తో డివైడ్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి డబ్బు డబుల్ అవుతుంది అన్నది మీకు తెలుస్తుంది. ఓకే, కానీ చాలా మంది కామన్గా చేసేది ఏంటంటే FD చేసేస్తే ఒక అమ్మాయి పెళ్లి కోసమనో లేకపోతే చదువు కోసమో ఉపయోగపడుతుంది అనే థాట్లోనే చాలా మంది ఉంటారు. మోస్ట్లీ ఇప్పటి వరకు తెలిసింది FDనే అందరికి. అయితే అమ్మా, మనం కామన్ పీపుల్కి ఏం చెబుతున్నాం అంటే డబ్బు ఎక్కువ రావాలని ట్రేడింగ్, స్పెక్యులేషన్స్ వీటికి వెళ్ళొద్దు. పాంజీ స్కీమ్స్ అని ఉంటాయి. పాంజీ స్కీమ్స్ అంటే ఏమిటి? కొంతమందితో డబ్బులు కట్టిస్తూ ఉంటారు, కొత్త వాళ్ళతో కట్టించిన డబ్బులతో ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. హై రిటర్న్స్ అని చెప్పి, వడ్డీలు అని చెప్పి, చైన్ మార్కెట్ లాగా కొత్త వాళ్ళతో డబ్బులు కట్టిస్తుంటారు. ఈ వచ్చిన డబ్బులతో పాత వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ పాంజీ స్కీమ్స్ కానీ, లేదంటే బెట్టింగ్ యాప్స్ కానీ, రమ్మీలు కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ, స్పెక్యులేషన్, షార్ట్గా డబ్బులు వస్తాయి అనే వాటికి వెళ్ళొద్దు. ఓకే, లీగల్గా మీరు ఏం చేస్తారంటే అమ్మా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటున్నాం. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటున్నాము? గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోమంటున్నాం. భారతదేశంలో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం గత ఎపిసోడ్లో ఏం చెప్పాం? ప్రైవేట్ లిమిటెడ్కి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్కి తేడా చెప్పాం. చక్కగా గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్లో ఓనర్షిప్ తీసుకోండి, గ్రూప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో పేరు ఏమిటంటే సెన్సెక్స్. అంటే టాప్ మోస్ట్ 30 కంపెనీస్ ఇన్ ఇండియా. నిఫ్టీ టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఇన్ ఇండియా. సెన్సెక్స్ అంటే BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నిఫ్టీ అంటే NSE. ఓకేనమ్మా, అయితే ఇక్కడే చూడండి రిటర్న్స్. 79లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది, ఈరోజు 2025, సుమారుగా 45 ఏళ్ళు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, దేశంలో ఎన్ని అల్లకల్లోలాలు, స్కాములు ఎన్ని వచ్చినా 12 to 15% రిటర్న్స్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి 12 to 15% రిటర్న్ సెన్సెక్స్లో, నిఫ్టీలో. 12% అంటే ఎంత? 72 డివైడెడ్ బై 12 ఎంత? 6 ఇయర్స్ కి. అంటే సెన్సెక్స్ లో మీరు డబ్బు ఇన్వెస్ట్ చేస్తే
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గత 45 ఏళ్లలో ప్రతి 6 ఏళ్లకి డబుల్ అయింది. ఓకే, అందరికి ఇదే సినారియో వర్కౌట్ అవుతుందండి. సెన్సెక్స్ 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిందమ్మా. ఉమ్, ఈ రోజు సుమారు 80,000. ఉమ్, అప్పుడు ఎవరైతే 100 రూపాయలు పెట్టారో ఉమ్, ఈ రోజు 80,000. ఉమ్, ప్రతి 6 సంవత్సరాలకి డబుల్ అవుతూ వచ్చింది. ఉమ్, నిఫ్టీ కూడా అంతే. ఉమ్, ఎవరైతే 1,00,000 రూపాయలు పెట్టారో 79లో ఈ రోజు 8 కోట్ల పైన. గత చరిత్ర 12 నుంచి 14% వచ్చింది. ఉమ్, భవిష్యత్తు కూడా అలా వస్తుందా? ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి లేదు. ఉమ్, కానీ మన ఎకానమీ బాగుంది. ఉమ్, 4th లార్జెస్ట్ ఎకానమీ మన యొక్క దేశం ఈరోజు. ఓకే. నెక్స్ట్ 30 to 35 ఇయర్స్లో ఫస్ట్ అవ్వబోతుంది. ఉమ్, బిగ్గెస్ట్ పాపులేషన్, అన్ని అనుకూలతలు ఉన్నాయి మనకి. ఉమ్, సో మనం ఏం చెప్తున్నామంటే కామన్ మ్యాన్కి అర్థం కావడానికి ఎవరైనా పాపో బాబో పుడితే ఉమ్, ఉదాహరణ చెప్తున్నా, 12 నుంచి 13% మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఉమ్, అంటే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. మీరు 5 లక్షలు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 6 ఇయర్స్కి ఉమ్, 10 lakhs అయ్యే అవకాశం ఉంది. అంటే రూల్ ఆఫ్ 72. ఓకే. 12 ఇయర్స్కి 20 lakhs, ఉమ్, 18 ఇయర్స్కి 40, ఉమ్, 24 ఇయర్స్కి. ఒక బాబుకో పాపకో మీరు ఇప్పుడు 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఉమ్, కరెక్ట్గా 24 ఇయర్స్ అంటే మ్యారేజ్ కోసము లేదా ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలంటే 80 lakhs అవుతాయి. 80 lakhs. 80 lakhs. ఓకే. 12% ఎగ్జంప్షన్, నాట్ గ్యారంటీ, ఉమ్, సుమారుగా. ఉమ్, ఇంకొక 6 ఇయర్స్ ఉంచుకోగలిగితే 30 ఇయర్స్కి 1.60 కోటి 60 లక్షలు అవుతుంది. ఉమ్. అంటే 5 ఇది లక్షలు ఇంకా బేసిక్ సినారియోనా? ఇంకా లీస్ట్ మనకి చాలా లీస్ట్ పర్సంటేజ్ అనేది అంటే వచ్చింది అనుకుంటే. ఈక్విటీస్ లో ఒక్కో సంవత్సరం నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. ఉమ్, ఈ సంవత్సరం -5 రావచ్చు, 10 రావచ్చు, 20 కూడా రావచ్చు. ఉమ్, కాకపోతే ఆన్ అండ్ యావరేజ్ సెన్సెక్స్ లో 12 to 14% వచ్చింది. ఓకే. నిఫ్టీలో 12 to 14. అంటే 5 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేసి ఉమ్, ఒక 30 ఇయర్స్ ఉంచుకోగలిగితే సుమారుగా 1,60,00,000 వచ్చే అవకాశం ఉంది. అంటే సామాన్య ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజలకు అర్థం కావడానికి. ఉమ్, రెండవ ఎగ్జాంపుల్, ఉమ్, నెలకి 1,00,000 రూపాయలు. ఉమ్, అయితే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ 5 లక్షలు అన్నా కదా, 1,00,000 కూడా చేసుకోవచ్చు మీరు. ఉమ్, ప్రపోర్షనేట్గా చూసుకోండి. ఓకే. 50,000 కూడా చేసుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండదు. ఇప్పుడు ఇంకొకటి, నెలకు 1,00,000 ఉమ్, జస్ట్ 5 ఇయర్స్ కట్టండి. ఉమ్, ఎక్కువ కాలం కాదు. నెలకు 2 లక్షలు వచ్చేవాళ్ళు, 1,50,000 వచ్చేవాళ్ళు, జీతం ఉన్నవాళ్ళు ఉమ్, నెలకు 1,00,000 5 ఇయర్స్ అంటే ఎంత కడతారు? సంవత్సరానికి 12 లక్షలు, ఉమ్. 5 ఇయర్స్కి 60 లక్షలు. 60 లక్షలు కడుతున్నాం. 5 ఇయర్స్కి 12% లెక్కేస్తే ఒక 80 lakhs అవుద్ది. ఉమ్, ఓకేనమ్మా? ఉమ్, 12% రావచ్చు, రాకపోవచ్చు, లెక్కేస్తే. ఉమ్, అక్కడ నుంచి మీరు 6 ఇయర్స్ ఉన్నారనుకోండి, ఉమ్, 5 ఇయర్స్ అవుతా ఆ 80 lakhs 1,60,00,000 అవుతుంది. ఓకే. 5 ఇయర్స్ మీరు పే చేయండి, కానీ వెయిట్ చేయండి. ఉమ్, 17 ఇయర్స్ వరకు ఉంటే ఉమ్, 3,20,00,000 అవుతుంది. ఓకే. 23 ఇయర్స్ ఉంటే ఆ, 6,40,00,000. మీరు చెప్తుంటే చాలా అంకెలు చాలా బాగా అనిపిస్తున్నాయండి. అంటే 29 ఇయర్స్ ఉంటే ఉమ్, 12,80,00,000. అంటే 1,00,000 రూపాయలు 5 ఏళ్ళు కట్టండి, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఓనర్స్ అవటం వల్ల ఉమ్, గ్రో అవుతుంది. ఉమ్, అయితే ఇక్కడ అందరు అడిగే క్వశ్చన్ ఏమిటంటే అమ్మా, ఉమ్, మరి ఇన్ఫ్లేషన్ డబ్బు విలువ తగ్గిపోతుంది కదా ఉమ్, దీర్ఘకాలంలో, అప్పుడు కోట్ల విలువ ఏమిటి అంటారు. ఉమ్, డబ్బు విలువ ఎంత తగ్గుతుంది అంటే గత 45 ఏళ్ల నుంచి మనం చూసుకుంటే మన ఇండియాలో 6 to 7% ఇన్ఫ్లేషన్. ఉమ్, ఒక 6% తగ్గింది అనుకోండి. ఉమ్, ఇప్పుడు మనం ఏమన్నా 5 లక్షలు ఇస్తే 30 ఏళ్ళలో 1,60,00,000 వస్తుంది అన్నాం. ఉమ్, 80 లక్షలు డబ్బు విలువ తగ్గిపోయింది, ఇంకొక 80 ఉంటాయి కదా. అవును. ఇక్కడ ఏంటి, నెలకి 1,00,000 5 ఏళ్ళు కట్టి ఉమ్, 29 ఏళ్ళు ఉంటే 12 కోట్లు అవుతుంది. ఉమ్, 5 ఏళ్ళు కట్టి తర్వాత 29 ఏళ్ళ వరకు ఉంటే ఓకే. 12 కోట్లు. డబ్బు విలువ తగ్గుతుంది అనుకోండి, 6 కోట్లు తగ్గిపోతుంది, ఇంకొక 6 ఉంటుంది కదా. ఉమ్, ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే జీవితాంతం వేరే వాళ్ళ మీద ఆధారపడాలి కదా. అవును. రిటైర్మెంట్కి పిల్లల మీద ఆధారపడాలి, వేరే వాళ్ళు లేదా కష్టపడాలి. సో మనం ఏమంటున్నాం, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, డబ్బు విలువ తగ్గుతుంది, ఉమ్, కానీ ఇంకొక 6% మిగులుతుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలంటే 12% ఈజ్ నాట్ గ్యారంటీడ్. ఎకానమీకి అనుగుణంగా ఉమ్, గత 45 ఏళ్ళ నుంచి మీకు ఇలా వచ్చినాయి కాబట్టి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉమ్, రూల్ ఆఫ్ 72, ఎన్ని సంవత్సరాలకు డబ్బు డబుల్ అవుతుందని మీరు తెలుసుకొని ఉమ్, ఆ రిటర్న్స్ వచ్చే దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అది ఈక్విటీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఉమ్, మీరు చెప్పిన నిఫ్టీ కావచ్చు, ఉమ్, సెన్సెక్స్ కావచ్చు. సెన్సెక్స్ కావచ్చు. ఒకే కంపెనీ స్టాక్ తీసుకుంటే మీకు రిస్క్ ఉంటుంది, ఉమ్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకున్న రిస్క్ ఉంటుంది.
కానీ లాంగర్ పీరియడ్లో ఎకానమీకి సూచిక కాబట్టి లాంగర్ పీరియడ్లో మీకు మేలు కలుగుతుంది. ఓకే. దీర్ఘకాలం అంటే 10 years అబోవ్ ఉంటే మీకు 10 to 12% వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో ఎవరైనా కానీ నిజంగా మన పిల్లల కోసం మెయిన్గా ఏంటంటే మనం సంపాదించేది లేకపోయినా వాళ్ళకి ₹1 ఇవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో 2 types చెప్పారు. ఒక 5 lakhs అని 1 lakh పర్ మంత్ 5 years చేయడం అదొక ప్రాసెస్. అలాగే ఇంకొకటి అంటే లాంగ్ టైంలో పెట్టింది తీయకుండా అలా ఉంచడం వల్ల కూడా మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీడియో పూర్తిగా చూసి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి. ఈ నిఫ్టీ గురించి అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎవరి త్రూ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.